నా కుమారుడికి జ్వరము బాగా ఒంటి నిండా గుల్లలు వచ్చేసాయి. అయ్యో ఏంది దేవుడా ఇలా ఉన్నది నా కుమారుడికి, జ్వరం ఫుల్ ఉంది, ఒంటి నిండా గుల్లలు వచ్చేసాయి గారు. ఏంది ఇలా ఉంది అనుకొని నైటు ఇంకా ప్రార్థన చేసుకొని ప్లే రాసేసా. ఒంటి నిండా బట్టలన్నీ ఇప్పేసి ఫుల్ మొత్తం రాసేసా. తండ్రి నా కుమారుడికి జ్వరము ఈ గుల్లలు మొత్తం తగ్గిపోతే మంగళవారం పోయి సాక్ష్యం చెప్పుకుంటాను ఈ సన్నిధిలో అని చెప్పేసావు అనుకున్నాను. మాది ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం నుంచి వస్తున్నావమ్మా? తగ్గిపోయిందా మరి మొత్తం? తగ్గిపోయాను, నైట్కి తగ్గేసే అంత. నైట్గా తగ్గిపోయింది. ఒక నైటు 8 గంటలకల్లా పూసా మొత్తం ఒంటి నిండా. శరీరం అంతా వచ్చింది, మొత్తం వచ్చేసాయన్న. ఫుల్ జ్వరం, అబ్బాయి వణుకుతున్నాడు గడగడ. నీ విశ్వాసాన్ని బట్టి ప్రేయర్ రాసి తగ్గేసేదన్న మొత్తం. 12 కల్లా మొత్తం తగ్గిపోయింది. జ్వరం, కురుపులు కూడా తగ్గిపోయింది, మొత్తం అయిపోయాను, ఏం లేవు. చూడండి, దేవునికి స్తోత్రం. ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రేయర్లు తీసుకెళ్లి రాసి ప్రార్థన చేయగానే దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించాడు. గట్టిగా చెప్పండి, గుడి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా తమ్ముడికి పెళ్ళి అయితే సాక్ష్యం చెప్తా అనుకున్నా, పెళ్ళి అయింది. ఏ ఊరమ్మ మీది? మాది అద్దంకి, గుంటూరులో ఉంటున్నాం, ఇప్పుడు అద్దంకిలో ఉంటున్నాం. అద్దంకి నుంచి వచ్చారు ఇక్కడికి, ప్రార్థన చేసుకున్నారు. అంతకుముందు నీ కుమారుడికి పెళ్ళి అయితే తమ్ముడికి పెళ్ళి అయితే సాక్ష్యం చెప్తాను, ఘనంగా జరిగించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, పెద్దమ్మ కొడుకు ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు చదువుకుంటుంటే స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళ అమ్మ నాన్న కొట్టిరు అబ్బాయిని. వాళ్ళు ఉండేది మిర్యాలగూడెంలో ఉంటుండ్రు. 2 రోజులు కొట్టిన దానికి ఆ అబ్బాయి కనబడలేదు. 4 రోజులు 3 రోజులు అవుతుంది. నల్లగొండ నుంచి వారంగల్లో ఉన్నాడంట అబ్బాయి. దోస్తుల ద్వారాగా వెళ్ళాడంట, కనబడలేదని 4 రోజులు 3 రోజులు అలాగే ఎతికిరు. పోలీస్ స్టేషన్లో కేసు అవన్నీ జరిగినాయి. దొరికితే సాక్ష్యం చెప్తా అనుకున్నా, అబ్బాయి దోస్తు ద్వారాగా కనిపించాడు. దేవునిస్తూ దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపరు. వందనాలు. పోయిన ఒక వారం అయితే నాకు బాగా జ్వరము, దగ్గు, జలుబు, అసలు బాగా నీరసంగా రాలేకపోయినా తండ్రి. పోయిన అదే 7వ మంగళవారం వద్దాం అనుకున్నా, రాలేకపోయినా తండ్రి నా తప్పు క్షమించనుకున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. మళ్ళీ పోయిన ఆదివారం అయితే తమ్ముడు మరదలు ఇద్దరు తగులు ఆడుకుంటూ అరుచుకుంటా రయ్యా నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతా అనుకున్నా. ఆ తగు అంతటితో చల్లారిపోయి మంచిగానే దేవుడికి నా మందిరానికి వచ్చేటువంటి వారి ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేయను గాక. చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా ఆయనకి కిడ్నీలో ఆపరేషన్ అయింది. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు లేవు, ఊరికి చీమ్ పట్టి ఆపరేషన్. కిడ్నీలో చీమ్ పట్టింది, ఆపరేషన్ చేయాలన్నారా? ఆపరేషన్ చేశారు. పేరాలు తెచ్చి మా అమ్మ మా నాయన తెచ్చి ఇచ్చిండ్రు, పూసినాం, బాగా అయింది. నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. పైన గాయం అంతా మానిపోయి అంత చక్కగా ఏమి లేదు, బాగున్నాడు. మళ్ళీ ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మా ఇంట్లో లోన్ తెచ్చుకోవాలంటే ఎన్నిసార్లు పెట్టినా అట్లా రాలా. ఇక్కడికి వచ్చినాక లోన్ కూడా సెలక్షన్ అయింది. ప్రార్థన చేసుకున్నావు, నీ ప్రార్థనలకి 2 ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరు. ఈ నాకు మెడలు కళ్ళక్కని పట్టుకుంటాయి. ఈ మెడలు పట్టుకుని ఇట్టని ఒక గంట సేపు అతలతో పట్టుకుంటే మెడ పట్టుకుంటుందా నీకు? గంట సేపు వదలకపోతే మరి మంగళవారం ప్రార్థనకు వచ్చినాక ఈ మెడ పట్టుకుంటే కూడా పోయి, ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది ఆ మెడ పట్టుకోవడం కూడా. ఓకే, దేవుడు గొప్ప కార్యము చేశాడు వారి పట్ల. ప్రార్థనలో ఏకీపిస్తుంటాడు, కానీ ఆ మెడ పట్టుకుపోయేదంట. 1 గంట దాకా మెడ వదిలేది కాదంట, నొప్పి అట్టుండేదంట. ఇక్కడికి వస్తూ ప్రార్థనలలో గడుపుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా బిడ్డకు స్వస్థతనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నా వందనాలు. మాది పాపనేపల్లి. నాకు ఆరోగ్యం బాగాలేక అన్నకు 2 సార్లు నేను ఫోన్ చేసిన. నాకు గుండెల్లో ఊపిరి ఆడట్లేదన్న, శ్వాస ఎక్కువ ఆడట్లేదు, నాకు ఎప్పుడు ఊపిరి ఆగిపోద్దో నాకు భయం అవుతుందన్న. అంటే ప్రార్థన 2 సార్లు చేసిండన్న. చేసినాక హాస్పిటల్ పోయినాము. హాస్పిటల్ పోయి ఈసీ తీసి ఎక్స్రే తీసిండ్రు. తీసినాక రిపోర్ట్లలో ఏమీ నాకు ఉండొద్దు ప్రభువా, నేను మంగళవారం ప్రార్థనకు పోయి కానుకలు వేసి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నా. నాకు రిపోర్ట్లలో ఏం లేదమ్మా అని అన్ని నార్మల్గానే వచ్చినాయి. ఏ ఊరు మీది? పాపినేనిపల్లి అన్న. పాపినేనిపల్లి నుంచి ఫోన్ చేసావు కదా. అయితే ఇప్పుడు ఆ రోజు ప్రార్థన చేయించుకొని వెళ్ళి రిపోర్ట్లు చూసుకుని నార్మల్గా వచ్చినాయి అన్న. ఏం లేదమ్మా నీకు ప్రాబ్లం అని చెప్పేసి. ఓకే, దేవుడు ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. వందనాలు పాస్టర్ గారు.
గుండెల్లో అలివి కాకుండా నొప్పి వస్తుంది. ఇదివరకు గొంతు ఆపరేషన్ చేశారు థైరాయిడ్ ఉంటే, ఆ గొంతు వల్ల ఏమో గుండె అంతా నొప్పి వస్తుంది. థైరాయిడ్ ఆపరేషన్ చేశారు, దానివల్ల నీకు గొంతు నొప్పిగా ఉంది. ఇంకెక్కడ ఉంది నొప్పి? ఏసు రక్తం గుండెలంతా పూసి గుండెలంతా నొప్పిగా ఉండేదా? తండ్రి మంగళవారం సాక్ష్యం చెబితే తగ్గిపోతే నాకని చెప్పి. చూడండి, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొంతమందికి నొప్పులు ఉంటాయి. దాన్ని చాలా మంది చెప్తుంటారు, ఆపరేషన్ నొప్పులు అని చెప్పి చాలా మంది అంటుంటారు. మరి దేవుడు ఆ బిడ్డకు కూడా అలాంటి నొప్పులు ఉంటే ప్రేయర్లు రాసుకుంటే దేవుడు స్వస్థపరిచాడంట. మంగళవారం ప్రార్థనకు సాక్ష్యం చెబుతాను. ఈ మంగళవారం ప్రార్థన కాడ ఈ స్థలంలో దేవుడు ఆత్మ ఉంది, యేసయ్య ఉన్నాడు, అందరూ స్వస్థపడుతున్నారు, బాగుపడుతున్నారు. ఎవరికి మహిమ? యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు అమ్మ, గాడ్ బ్లెస్ యు. అక్కగాడికి అన్నగాడికి నా వందనాలు. నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అని వచ్చింది. ఏం ప్రాబ్లం? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ రెండు సార్లు నీకు ఫోన్ చేసి మాట్లాడాను. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాం. 4 రోజులైనా కానీ కొంచెం కూడా తగ్గల. యేసు రక్తం రాసి నా కొడుకు మాత్రం తగ్గిపోతే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. నా కొడుకు తెల్లారి పరీక్ష చేయకుండా మొత్తం తగ్గిపోయిందని చెప్పి ఫోన్ చేసావు కదా, ఫోన్ చేసి బిడ్డకి కిడ్నీ ప్రాబ్లం ఉందని వెంటనే తెల్లారి ఫోన్ చేయంగా మన ప్రార్థన చేసి రక్త పరీక్ష చేశారు, మొత్తం తగ్గిపోయిందమ్మా, దేవుడు ఇంటికి పంపిస్తాను అన్నాడు. ఆ కొడుకు ఏం లేదు, సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. చూడండి, హాస్పిటల్కి వెళ్ళాల్సిన బాధ్యత మనందరిది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే హాస్పిటల్కి వెళ్ళినా కూడా మన దేవుడిని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు? అపాయం నుంచి తప్పించువాడెవరు? యేసయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే మా తమ్ముడు వెళ్ళిపోయి 15 రోజులైంది, ఏడున్నాడో తెలియదు. 14 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యేసయ్యా, నా తమ్ముడు గట్ట నా ఇంటికి వస్తే మళ్ళీ సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. 15 రోజులకి విజయవాడ హాస్టల్లో ఉన్నాడని తెలిసింది. అలాగే నా తమ్ముడు ఇంటికి వచ్చాడు, సాక్ష్యం చెప్తాను. ఓకే, చాలా మంచిదమ్మా. కిడ్నీ తన బిడ్డకున్న కిడ్నీ సమస్య కూడా తొలగిపోయింది. అలాగే తన తమ్ముడు కూడా తిరిగి వచ్చాడు. 2 ప్రార్థన విన్నపాలు మరి ఆ సహోదరి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవడం, ప్రేయర్ అప్లై చేయటం, ఇదేంటంటే క్రైస్తవులుగా మనం చేయాల్సిన పనులు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకుడేమి ఆపరేషన్ చేయడు, సేవకుడేమి ట్యాబ్లెట్స్ ఇవ్వడు. ఎవరు చేస్తారు? అది డాక్టర్లు చేస్తారు. డాక్టర్లు చేసే పని డాక్టర్లు చేయాలి, పాస్టర్లు చేసే పని చెప్పండి, పాస్టర్లు చేయాలి. పాస్టర్ గారండి, మాది అద్దంకి. మా అబ్బాయి 14 సంవత్సరాలు అయింది. చెప్పకుండా ఇంట్లో నుంచి చదువుకొని వెళ్ళిపోయాడు. పోలీస్ కేసు పెట్టాము, ఎక్కడ ఎతకని చోట్లేదు. మా అమ్మని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి, అమ్మ ప్రార్థన చేయించు, నా కొడుకట క్షేమంగా తిరిగి ఎక్కడున్నాయి తెలిస్తే ప్రార్థన చేసి ఏడ్చి నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెబుతానన్నా. నా కొడుకు విజయవాడలో ఉన్నని తెలిసింది. నా కొడుకుని తెచ్చుకున్న క్షేమంగా ఉండు, దేవుడు నాకు గొప్ప కారణం చేసిండు. నా మనవడికి ఇందాక మా అమ్మాయి సాక్ష్యం చెప్పింది. బాబు కూడా బాగా ఏడుస్తూ ఉన్నాడు. పేరాలు తీసుకొని పాస్టర్ గారు ఫోన్ చేయండి అమ్మ అని ఫోన్ చేపించి పేరు చెప్పి ఆయన తలుచుకొని, యేసయ్యా నువ్వే తీసేయండి, 4 పాయింట్లు ఉన్నది ఎక్కువ అని చెప్పిన డాక్టర్ తెల్లారి రిపోర్టులు చూసి తగ్గిపోయిందమ్మా అని చెప్పిండు. దేవుడు నాకు స్పష్టపరిచిండు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి నాకు ఇదంతా తలంతా నెప్పుకుంది. తలంతా నెప్పుకుంటే తండ్రి నాకేదో మెడలు నొప్పులుగా ఉన్నాయి నాయన, నాకు దేవుడే నాకు స్వచ్ఛపరచాలా, తగ్గియాలా నాయన అని నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. మంగళవారం ప్రార్థనకి పోతా నాయన, నాకు మెడల నొప్పులు తగ్గిపోతే యేసు రక్తం పూసుకున్నా. మెడ నొప్పులు తగ్గిపోయినాయి. ఏ ఊరు నుంచి వస్తున్నావు అమ్మా? పెద్దారం నుంచి వస్తున్నావు. యేసు రక్తం రాసుకున్నావు, పూసుకుంటేలాగే తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. నాకు టైలేరు సుకర 2 వచ్చి మంగళవారం ప్రార్థనకు పోతే తగ్గిద్ది. నేను వచ్చినాను మంగళవారం ప్రార్థనకు వచ్చి నాకు దేవుడి దగ్గర తగ్గిద్ది. నాకు దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నరసాపేటలో మా అమ్మాయి భార్య పడ్డ పాలు ఇస్తా మేతకు పోయి వచ్చింది. అట్టను అడ్డం పడిపోయింది. నేనేమిటి అయ్యగారికి ఫోన్ చేశా, అయ్యా భార్య పడిపోయిందంట అయ్యా, మరి ఏం చేశానంటే, అమ్మ ఏం కాదు యేసు రక్తం పోయి అమ్మ బాగానే ఉంటుంది అన్నాడు. నేను ప్రార్థన చేసిన, అయ్యగారు ప్రార్థన చేసిండు. చేసిన గంటకల్లా లేచి కొంచెం మేత మేచింది అమ్మ అని చెప్పింది. అమ్మ ఏం కాదమ్మా, అయ్యగారు ప్రార్థన గొప్ప ప్రార్థన అమ్మని చెప్పిన. దేవుడు ఆ బిడ్డ చేసిన ప్రార్థన బట్టి
వారికి ఉన్నటువంటి సమస్య తొలగిపోయింది. పాస్టర్ గారికి నా వందనాలు. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన వారం మా అమ్మాయి మరి హాస్టల్లో వచ్చినప్పుడల్లా మరి నేను వెళ్ళను హాస్టల్కి అని నేను బాగా ఇబ్బంది పెట్టేది. మరి పోకపోతే ఎట్టమ్మని కొడితే మరి 4 రోజుల దాకా అలా ఎటో వెళ్ళిపోయి రాలేదు. మరి ప్రభువా, మరి ఏదైనా కానీ చిత్తమేనయ్యా, మరి నా పిల్లల్ని మరి ఇంటికి రప్పించే భాగ్యం దయచేయని మరి ఎంతగానో నేను కన్నీటి పెట్టి ప్రార్థన చేసుకున్నాను. మరి ప్రభువా, మరి నా పిల్లగైనా ఇంటికి వస్తే మరి మంగళవారం ప్రార్థనలోకి వెళ్ళి మరి సాక్షిగా నిలబడి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. మరి నా కుమార్తె వచ్చింది, మరి క్షేమంగానే బాగానే ఉంది. మరి ఇటు పోయావమ్మా అంటే మరి మన వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మానని చెప్పింది. కానీ మరి నాకు ఫోన్ లేదు, ఏం లేదు. మరి ఏం చేయాలా ప్రభు? నేను ఎంతగానో నేను జనవరి 1 మరి ఇటు పోయింది కూడా తెలియదు నాకు. మేమిద్దరం, నేను నా కొడుకు మరి పొత్తున్నాం ఆ రోజు. మరి ఇంటికి వస్తే బాగుండు ప్రభు అనుకున్నా. మరి క్షేమంగానే బాగానే ఉంది. మీ అందరికీ నా వందనాలు. మరి బడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళడానికి కూడా మీ అందరూ నా కుమార్తె గురించి ప్రార్థన చేయండి. మీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. మరి నేను నెత్తి గుండు చేయించుకొని 4-5 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు మొలుస్తున్నాయి కానీ మొత్తం ఊడిపోతామండి. ఇంత ఎంటికలు ఇట్లా లబ్బరు పెట్టుకునేది వీళ్ళు కానీ చూసి ఎగతాలు చేసేవాళ్ళు. నెత్తి అంతా ఆగుపడేది. నాకెందుకో కానీ చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది. నాకు ఆ ఆలోచన రాలేదు. ఒకరోజు అనుకున్న ప్రేయర్ ఆయిల్ పూసుకుంటే ఏమైంది నెత్తికి, చేనుకు పురుగులు మందుకి అని నీళ్ళల్లో వేసి కొడితే, మాకు వేసి రక్తం వేసి కొడితే బాగా పంట వచ్చినది అన్నారు. పురుగు చావటానికే కదా. నా తల్లో కూడా ఏదో పురుగు ఉంది, అందుకనే ఇట్ట అయిపోతుంది. నెత్తి అంతా మాడంతా తెల్లగా కనిపిస్తుంది. నా తలలో ఉన్న తెగులంతా పోవాలని నువ్వు కూడా ప్రార్థన చేసుకొని పూసుకున్నా. మంగళవారం సాక్ష్యం చేయాలి. అంతకుముందు ఈ ప్రేయర్ ఆయిల్ పూసుకోకముందు అంతకుముందు వేరే నూనె పూసుకున్నావుగా, అప్పుడేమి నీకు ఎంటికలు చేతి నిండా వచ్చేది, జుట్టు వచ్చేది. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ పూసుకున్నాక ఇప్పుడు జుట్టు రావట్లేదు. వచ్చినా కానీ నా తల అంత ఇప్పుడు బాగా బూడిపోయింది, బాగా నిండుగా వచ్చేసింది, జుట్టు బాగా వచ్చింది. ఇప్పుడు జుట్టు గురించి నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు ఇది చెప్పాను అనుకో, ఇక ఏదో ఉందయ్యా ఈ జుట్టు రావడానికి. ఆమె బాధని ఎవరు అర్థం చేసుకుంటారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ జుట్టు కూడా పోతే తెలుసుద్ది జుట్టు అంటే ఏంటో. దేవుని స్తోత్రం. అవునా కాదా? జుట్టు పోయే వాళ్ళకి తెలుసుద్ది, కానీ ఆ బాధ జుట్టున్నోడికి ఏం తెలుసుద్ది? చెప్పాలా? నిజమా కాదా? ఏమంటారు కొంతమంది? ఏమంటారంటే ప్రేయర్ ఆయిల్ పూసుకుంటామ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె విశ్వాసంతో యేసయ్యని అడిగింది, యేసయ్యా పొలంలో తెగుళ్ళన్నీ పోతున్నాయి కదా, పురుగులు, నా తల మీద ఉన్న తెగుళ్ళు కూడా పోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంది. ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. అదే ఒక విధంగా మరి కాలికి ఇక్కడ సరిపలేసింది, బాగా తొడకి లేచింది. ఇక్కడ పైన మానిపోయింది, మందులు ఆడుకున్నా. మరి ఇంక బెంగుళూరు పోయినా, అన్ని మందులు ఎందుకు లేని కొన్ని తీసుకొని పోయినా. లోపల అంతా మానింది కానీ ఇంత మచ్చలు ఉన్నాయి, బాగా పుండ్లాల పడింది. ఆ మచ్చలు అయితే ఉంది, పైన మానిపోయినట్టుంది. లోపల ఎముకలు ఏదో బలంగా ఇట పెట్టి కుచ్చినట్టు సొరక్కిమని బాగా పానం ఎగిరిపడేది నాకు. ప్రభువా, ఇది బెంగళూరులో ఇట్లాంటి మందులు దొరకలేదేసయ్యా, ఈ కాలికి వేసి రక్తం పూసుకుంటున్నాయా, నీ గాయపడ హస్తముతో ముట్టి స్వస్థపరచు నాయన. నేను ఊరికి పోయినప్పుడు మంగళవారం పోయి అక్కడ సాక్ష్యం చెప్పుకుంటా ప్రభువా. ఇట్లా ప్రార్థన చేసుకొని పూసుకున్నా. ఇంటికి వచ్చినాక మందులు తీసుకుందాం అనుకున్నా, కానీ నేను ఇంకా మందుల ఆలోచన నాకు దేవుడు కలిగిలేదు. ఇంకా నాకు స్వస్థత కలిగింది. ఇప్పుడు నొప్పి లేకుండా, మచ్చలు లేకుండా, లేదు, లాగడం లేకుండా అంత తగ్గిపోయిందా? మచ్చలు అయితే కొంచెం నల్లగా ఉంది కానీ లోపల ఎముకలో నుంచి నొప్పి లేదు. ఆ నొప్పి అనేది తగ్గిపోయింది. ఒకరోజు బాగా యాదంతో ఆ నొప్పితోటి చాలా ట్యాబ్లెట్ వేసుకునేది, పనికి పోయేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. ఒకసారి అట్నే పండుకుంటే దేవుడు వచ్చి ఆయన ఏలు ఈ గాయంలో ఇలాగ పెట్టి తిప్పాడు, నల్లటి మాయ. ఇవన్నీ చెబితే చాలామంది ఎగతాళి చేస్తారు. ఈ తల్ల ఎంటికల గురించి చెబితే ఎగతాళి చేస్తారు. సాక్ష్యం చెప్పిన నవ్వుతారు.
ప్రార్థన చేసిన దేవుడు మాత్రం నవ్వుకోలేదు, కానీ నీ సమస్యకు దేవుడు కార్యం చేశాడు. రైట్ రైట్, ఓకే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. నిజమే, మనుషులు నవ్వుతారు కానీ దేవుడు ఆ బిడ్డను బాగు చేశాడు. యేసుకే మహిమ కలుగును గాక. అది రేపు కట్టాల్సిన డబ్బులు 4 లక్షలు ఈ 11 గంటలకల్లా తీసుకొని వచ్చారు కట్టాలని. అవి కట్టి వచ్చినాక ఆ చెత్తులు, ఇంటి చుట్టూ చెత్తులు కాబట్టి వాళ్ళు కట్టలేరు, చేయలేరు, వాళ్ళు ఏడ తెచ్చి కడతారని ఎగతాళిగా వీళ్ళకి అవమానంగా మాట్లాడు. అన్ని దేవుడు చూసుకుంటారు, మీరు అవన్నీ పట్టించుకోకుండా దేవుడు అక్కడ సమస్య పోయినాయి, అన్ని పోయినాయి. దేవుడు ప్రార్థన చేసుకున్నావు, సమస్య చిక్కుముడి విడిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసుకే మహిమ. నేను 1 ఎకరం వరి నాటితే వారం రోజులకి శుభ్రంగా ఎండిపోయింది. ఏంది దేవుడా 10,000 ఖర్చు పెట్టానే, ఏంది ఎండిపోయింది, ఎట్లా చేయాలనుకుంటే అని మంగళవారం ప్రార్థనకు వచ్చి ఇక్కడ పేరాయిలు తీసుకెళ్ళి ఆ చేను మీద చల్లి మళ్ళీ పోయేలేకి మళ్ళీ వారానికల్లా పచ్చబడుతుంది చేను అంతా. దేవా 3 వారాలు వచ్చి నీకు ప్రార్థన సాక్ష్యం చెబుతానని చెప్పి పోయి చల్లి వచ్చిన తర్వాత మళ్ళీ వారం దాలినా పోతే తప్పలదారి పచ్చబడుతుంది. మళ్ళీ ఇప్పుడు పోతే శుభ్రంగా బాగా కంకెళ్ళి అంత ఎత్తి పెరిగి మొత్తం కంకి వెళ్తుంది, చేనంతా పచ్చబడి. దాని గురించి సాక్ష్యం చెప్పు. ప్రేరేలు చల్లక ముందు ఎలా ఉంది? ప్రేరాలు చల్లక ముందు ఎండిపోయింది, ఎండిపోయింది. ప్రేరేలు చల్లిన తర్వాత పచ్చబడింది. మళ్ళీ దున్నుకుందామంటే పోయేవాళ్ళు లేదు చేనుకి, అరకలో కంకి కూడా వచ్చింది, కంకులు వచ్చేసి ఇప్పుడు అంత కంకికి వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందంటావు? దేవుడు నీ పొలం మీద ఆయన హస్తమును చాపాడు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఆయనకు నమ్మకంగా ఉండాలి నువ్వు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా భార్యకి కడుపులో పోత వచ్చి కడుపులో నొప్పి అని మేము హైదరాబాద్లో పనిచేస్తుంటే రోజు నేను పనిచేసి వచ్చినా కానీ ఓరక ఏడుతా అల్లాడిపోతుంది. నేను మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, సాక్ష్యం చెప్పుకున్నమ్మటే హాస్పిటల్ తీసుకుపోతాను ఒప్పుకున్న కాడ నుంచి మా భార్యకి బాగుందా? ఏ ఊరు మీది? నాయుడిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. కడుపు ఆ పోత తగ్గిపోయిందట, నొప్పి తగ్గిపోయిందట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నాకు నెల జ్వరం తగిలింది. జ్వరం తగిలినాక జ్వరం తగ్గిన 4 రోజుల కాలం మళ్ళీ గుండెలు నొప్పి వచ్చింది. గుండెలు నొప్పి గుండెలు దడ అంటుంది. మొన్న వారం వచ్చి ఇంకా ప్రేమ పూసుకున్నాక నొప్పి తగ్గింది. నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు సిగిని కొనే జ్వరం వచ్చింది, బాగా కాళ్ళు పట్టకపోయినాయి, చేతులు కాళ్ళు పట్టకపోతే అన్నయ్య నీకు ఫోన్ చేశా, ప్రార్థన చేసి తగ్గిపోయింది. మళ్ళీ మా పట్టకపోయిన నొప్పి తగ్గిపోయిందమ్మా. మేకకి పురుగు ముట్టుకుంది. ఎట్రా వేస్తాయా, నువ్వే ఉన్నవయ్యా, కాపాడయ్యా మేకనని వేసి రక్తం వేసి ప్రార్థన చేసిన మేక బాగున్నాయి. దేవుడు ఆ బిడ్డల పట్ల చేసిన కార్యం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. కాశం పదలు కూడి వచ్చిన వాళ్ళకు నా వందనాలు. నా సాక్ష్యము చికెన్ జ్వరం వచ్చింది నాయన భర్తకు నాకు. చికెన్ గుండె జ్వరం వస్తే 3 నెలలు బాధపడ్డాము. 1,50,000 అయిపోయినాయి హాస్పిటల్. 1,50,000 లాస్ట్కు నాయనప్పటికి మేము మంగళవారం పోయి 3 వారాలు మంగళవారం పోయి సాక్ష్యం చెబుతాను. భర్త స్వచ్ఛపరిచిండు. మా నాయన భర్త కానుకలు చెల్లిద్దామమ్మా అని భర్త అన్నాడు. చెప్తున్నాడు నా చిన్న సాక్ష్యం దీవించను కాక. గాడ్ బ్లెస్ యు. అమ్మకి జ్వరము ఒళ్ళు నొప్పులు వస్తే మందిరంలో సాక్ష్యం చెప్తాను, నాకు బాగుంది. పాపకి జ్వరము వాంతులు కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను, నాకు బాగుంది. నాకు నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను, నాకు బాగుంది. 4 వారాల నుంచి సాక్ష్యం చెప్పుకోలేకపోయినా నాకు ఆరోగ్యం ఇచ్చాను. నేను మొన్న వారం వచ్చి చెప్పుకున్నాను. ఈ పక్క బాధలు చెప్పుకోపోయేసరికి నాకు ఇంటికి పోయిన తర్వాత బాధ వేసింది. చెప్పుకుంటానన్నా తగ్గింది. మొన్న ఒక రోజు బాగలేకపోతే మీకు ఫోన్ చేశాను, దర్శనించి మీరు ప్రార్థన చేశారు, నాకు బాగానే తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. మా బుడ్డోడు రోజు నైట్ లేచి ఏడుస్తూ ఉండేవాడు అన్న. అయితే ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా ఏం లేదమ్మా బిడ్డ అంతా బాగానే ఉందని చెప్పేవాళ్ళు. ఇలా కాదులే అని
మంగళవారం ప్రార్థన తీసుకొచ్చి ప్రార్థన చేపించి ప్రేయర్ ఆయిల్ రాసి బిడ్డకి బాగానే ఉంటే సాక్ష్యం చెప్తాను ఒప్పుకున్నాను. ఇంక నైట్ ఏడవట్లేదు. ఏడవడం ఆపేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. పాస్టర్ గారు పాస్టర్ వందనాలు. మా తలమల్ల నేను 2 వారాల నుంచి రాలేదు. మొన్న బేస్తవారం నైట్ 3 గంటలకు కడుపులో నొప్పి వచ్చింది బాగా. లేచి ప్రేయర్ ఆయిల్ తీసుకొని ప్రార్థన చేసుకొని బాగా వచ్చింది పెయిన్. ఒక అర్ధగంట కల్లా తగ్గిపోయింది. ప్రేయర్ ఆయిల్ రాసుకొని ప్రార్థన చేసుకుని దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం.